2018వ ఏడాదికి గాను నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. జానపద కళాకారులు టీజెన్ బాయ్తో పాటు ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్ కుమార్ మణిబాయ్ నాయక్, బలవంత్ మోరేశ్వర్ పురందేర్కు పద్మవిభూషణ్ ప్రకటించింది. 14 మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. దివంగత పాత్రికేయుడు కులదీప్ నయ్యర్కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్, ప్రముఖ నటుడు మోహన్ లాల్తో పాటు కరియాముండాకు పద్మభూషణ్ ఇస్తున్నట్లు తెలిపింది. వీరితో పాటు జాన్ చాంబర్స్, సుఖ్దేవ్ సింగ్ దిల్సా, ప్రవీణ్ గోర్ధన్, మహాషే ధరంపాల్ గులాటీ, దర్శన్ లాల్ జైన్, అశోక్ లక్ష్మణరావు కుక్కడే, బుధాటియా ముఖర్జీకి, వికే శుంగ్లుకి, హుకుందేవ్ నారాయణ్ యాదవ్కి కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, నృత్య దర్శకుడు నటుడు ప్రభుదేవ, నేపథ్య గాయకుడు శంకర్ మహదేవన్, క్రికెటర్ గౌతమ్ గంభీర్, రైతు నేస్తం ఎడపల్లి వెంకటేశ్వరరావుతో పాటు 94 మందికి పద్మశ్రీ పురస్కారాలు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది.